తెలంగాణలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు నానాటికి పెరిగిపోతున్నాయి. విదేశాల్లో లక్షలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి అమాయక యువకులను నట్టేట ముంచేస్తున్నారు. ఇందూరు జిల్లాలో జరుగుతున్న మోసాలపై ఓ రిపోర్ట్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. గల్ఫ్ దేశాలలో ఉద్యోగాల పేరిట అమాయకులకు గాలం వేస్తూ వారి నుండి లక్షలు దండుకుంటున్నారు. 3 ఏళ్లు దుబాయ్లో ఉద్యోగం చేస్తే మీ జీవితాలు మారిపోతాయంటూ నమ్మించి భవిష్యత్తు సర్వనాశనం చేస్తున్నారు. అలా అక్కడికి వెళ్లిన తర్వాత రోడ్డున పడ్డవారు ఎంతో మంది ఉన్నారు. దుబాయ్కు వెళ్లాక అర్హతను బట్టి ఉద్యోగమని చెప్తారు. 50 నుండి ₹1,00,000 మధ్య జీతమని అంటారు. దీంతో కోటి ఆశలతో వారు అడిగినంత ఇచ్చి విమానమెక్కేవారు. అక్కడికి వెళ్లి నరకం చూస్తున్నారు. సఫాయి కార్మికులుగా, భవన నిర్మాణాల్లో కూలీలుగా రాత్రనక పగలనక పనిచేస్తూ అవస్థలు పడుతున్నారు. మరోవైపు 24 గంటలు డ్యూటీలు చేసినా కడుపు నిండే పరిస్థితి ఉండదని పలువురు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒకటి కాదు, 2 కాదు, కొందరైతే వారానికి 5 రోజులు పస్తులుంటున్నారన్నది కఠోర వాస్తవం. ఇలా వెళ్లిన చోట పనిచేయలేక తిరిగి స్వదేశానికి రాలేక ఎందరో నరకం అనుభవిస్తున్నారు. మరోవైపు ఏడాదికి 10 నుండి 40 మంది వరకు గల్ఫ్లలో వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారి మృతదేహాలు కూడా తరలించడం కష్టంగా మారుతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో నకిలీ ఏజెంట్ నిరుద్యోగుల నుండి 1,30,00,000 వసూలు చేసి పరారయ్యాడు. సిరికొండ మండలం న్యావనందినికి చెందిన తిమ్మాపూర్ గంగారెడ్డి గల్ఫ్కు పంపుతానని ఒక్కొక్కరి నుండి 1,50,000 వసూలు చేశాడు. ఇతడి మాటలు నమ్మి భీమ్గల్, చెంగల్, నల్లవెల్లి, న్యావనంది తండా, పడకల్, హుస్సేన్ సాగర్, అమీర్ నగర్ కు చెందిన కొందరు డబ్బులు చెల్లించారు. కానీ అతడు పంపకపోవడంతో అనుమానం వచ్చి నిలదీశారు. అయితే డబ్బు తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన ఆ కేటుగాడు పరారయ్యాడు. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. సరియైన ఏజెంట్ని పట్టుకొని ఆ ఏజెంట్కి అథెంటికేషన్, ఆథరైజేషన్ సర్టిఫికేట్ ఉన్నటువంటి ఏ పర్సన్ అయితే ట్రావెల్ ఏజెన్సీకి ఉన్నదో వాళ్ళ ద్వారా అప్లై చేసుకొని వారు అట్టి సందర్భంలో వెళ్ళినట్లయితే వారికి సరైన న్యాయం జరుగుతుంది. అంతేకాలంలోనే సిరికొండ ఏరియాలో మోసపోయినట్లు కంప్లైంట్ ఇచ్చినారు. అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్లో చుట్టుపక్కల కూడా చాలా కేసులు కూడా అయినాయి. ఈ మధ్యకాలంలో గంగారెడ్డి మీద కూడా కేసు అయింది. ఈ మధ్యకాలంలో ఈ సిరికొండలో ఎటువంటి కేసు అయిందో అది విచారణలో ఉంది. అది విచారణ చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటాం. ఇలాంటి నకిలీ ఏజెంట్లను నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గంగారెడ్డిపై కేసు నమోదు చేసి డబ్బులు రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.